ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన దారిద్ర్యం అనేది నేటికి కొనసాగుతోంది. ఇంకెంతకాలం కొనసాగుతుందో కూడా ఇవాళ అంచనా వేయలేనటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తోంది. ఎందుకంటే విశాఖ నగరంలోని రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ స్టేటస్ను డెన్మార్క్లో ఉన్నటువంటి ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. ఈ అంశాన్ని జనగలం బహిర్గతం చేసింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా దీని మీద దృష్టి సారించింది. సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా టేకప్ చేసి ఇద్దరు అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించారనే అంశాలని గుర్తించి వారిద్దరిపై వేటు వేసింది. రానున్న రోజుల్లో బ్లూ ఫ్లాగ్ స్టేటస్ను ఏ విధంగా పునరుద్ధరించాలి అనే అంశాల మీద దృష్టి కేంద్రీకరించి ఇవాళ రుషికొండ బీచ్ను పరిశుభ్రంగా ఎలా మెయింటైన్ చేయాలి, బ్లూ ఫ్లాగ్ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఎలాంటి ప్రమాణాలతో ముందుకు వెళ్ళాలి, ఇలా అనేక అంశాల మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ దృష్టి కేంద్రీకరించినటువంటి సందర్భం. సో ఫీల్డ్లోకి ఇవాళ బ్లూ మీడియా వచ్చింది. బ్లూ మీడియా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఒక్కసారి చూస్తే వాళ్ళందరినీ బ్లూ ఫ్రాగ్స్ అనాలేమో, నీలి కప్పలు చేస్తున్నటువంటి అరాకొర జ్ఞానంతో వాళ్ళు చేస్తున్నటువంటి అజ్ఞానపు ప్రచారం అనాలి. ఈ అంశాలని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత ఖచ్చితంగా బ్లూ ఫ్రాగ్స్ యొక్క అజ్ఞానాన్ని చూసి నవ్వుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. సో అసలు వీళ్ళు చేసినటువంటి ప్రచారం ఏంటి అనే అంశాలను చూస్తే కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళు ఒక పోస్ట్ చేశారు. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన రుషికొండ బీచ్ను భ్రష్టు పట్టించిన చంద్రబాబు, 4 ఏళ్లు బ్లూ ఫ్లాగ్ బీచ్కి ఉన్న గుర్తింపు రద్దు, నీ చేతకానితనానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా చంద్రబాబు అని వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు. అసలు ఇక్కడ చేతకానితనం ఎవరిది, అసలు ఇక్కడ అజ్ఞానం ఎవరిది, ఎవరి యొక్క స్వార్థంతో ఇవాళ రుషికొండకు బ్లూ ఫ్లాగ్ హోదా అనేది తాత్కాలికంగా ఉపసంహరించే సిచ్యుయేషన్ క్రియేట్ అయిందనే అంశాలను ఒకసారి గుర్తు చేద్దాం. ముందుగా అసలు ఈ బ్లూ ఫ్రాగ్స్ యొక్క తెలివితేటలను అబ్జర్వ్ చేద్దాం. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎంతో పోటీ మధ్య ఈ బీచ్కు బ్లూ ఫ్లాగ్ హోదా సాధించింది. కూటమి పాలనలో బ్లూ ఫ్లాగ్ హోదా రద్దు కావడానికి కారణం ఏంటి? 2020లో అనేక రాష్ట్రాలతో పోటీపడి ఏపీలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విశాఖలోని భీమిలి బీచ్ కు బ్లూ ఫాగ్ హోదా తీసుకువచ్చింది. బ్లూ ఫాగ్ హోదా అంటే అంతర్జాతీయ టూరిస్టులు కూడా పెద్ద ఎత్తున రావడానికి అవకాశం ఉంటుంది. చెత్తా చెదారంతో కూడిన దుర్గంధభరితమైన అక్కడి పరిసరాలు, టాయిలెట్స్ నిర్వహణ సరిగా లేకపోవడంతో వెంటనే బ్లూ ఫాగ్ హోదాను ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది. బ్లూ కప్పల తెలివి సూపర్ అనే మాట ఎందుకు అన్నామంటే, అసలు బ్లూ ఫ్లాగ్కి, బ్లూ ఫాగ్కి, బ్లూ ఫ్రాగ్కి, నీలి కప్పలకి ఏ మాత్రం తేడా తెలియదని చెప్పాలి. నిజంగా ఈ బ్లూ పార్టీ ఘనకార్యాలతోనే వాళ్ళ బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేది పోయినటువంటి సిచ్యుయేషన్. ఆ అంశాలను కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. చాలా పోటీ మధ్య జగన్మోహన్ రెడ్డి బ్లూ ఫ్లాగ్ బీచ్ గుర్తింపు తీసుకొచ్చాడంట. 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజుల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక బ్లూ ఫ్లాగ్ హోదా ఉన్నటువంటి బీచ్ కావాలని దేశవ్యాప్తంగా 8 బీచెస్ని ఐడెంటిఫై చేస్తే అందులో ఒకటిగా రుషికొండ బీచ్ని పెట్టి దానికి 8 కోట్ల రూపాయల మేర కేటాయింపులు చేసి 5.5 కోట్ల రూపాయలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించి మిగిలిన 2.5 కోట్ల రూపాయలతోటి బీమ్స్ ద్వారా బీచ్కి సంబంధించినటువంటి క్లీన్లీనెస్ ఎలా ఉండాలి, అక్కడ ఎకో సిస్టమ్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేటువంటి మేనేజ్మెంట్ స్టాండర్డ్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాటిని కేటాయించారు. ఆ ప్రమాణాలకు అనుగుణంగా తర్వాత 2-3 సంవత్సరాల కాలం పాటు అక్కడ స్టాండర్డ్స్ అనేవి పరిపూర్ణంగా మెయింటైన్ అయ్యాయి. అందుకు అనుగుణంగా బ్లూ ఫ్లాగ్ గుర్తింపు అనేది రుషికొండ బీచ్కి వచ్చింది. తర్వాత జరిగినటువంటి అంశాలు అనేవి ఇవాళ బ్లూ ఫ్లాగ్ పోవడానికి అత్యంత కీలకమైన ప్రధానమైన కారణాలుగా చెప్పాలి. చాలా గ్రాడ్యువల్గా రుషికొండ బీచ్కి ఉన్నటువంటి ఇమేజ్ని జగన్మోహన్ రెడ్డి దెబ్బతీస్తూ వచ్చాడు. అంశాలను మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇవాళ రుషికొండ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఎంత పచ్చగా ఎంత చక్కగా ఉందో చూశారు కదా. ఇవాళ రుషికొండలో ఈ పార్ట్ అంతటిని కూడా జగన్మోహన్ రెడ్డి మింగేశారు. కేవలం ఈ మధ్యలో ఉన్నటువంటి చిన్న కొప్పు మాత్రమే మిగిలినటువంటి సందర్భం. ఇవాళ కూటమి ప్రభుత్వం అంటే ఇవాళ కూటమి ప్రభుత్వం అంతకు ముందు ఉన్నటువంటి 2019 ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇటువైపు ఒక సౌత్ ఫేసింగ్ రోడ్ను కూడా క్రియేట్ చేశారు. అది కూడా బ్లూ ఫ్లాగ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఆ రోడ్ని క్రియేట్ చేశారు. ఆ రోడ్ను కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా బ్లాక్ చేసి ఇక్కడ ఒక హెలీప్యాడ్ కట్టుకుని, అంటే ఆయన ఇక్కడ ఈ కట్టుకున్న ప్యాలెస్లన్నింటినీ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ హెలీప్యాడ్, ఈ హెలీప్యాడ్లో దిగి ఈ రోడ్డు మార్గంలో వెళ్ళాలి, ఈ ప్యాలెస్ల్లోకి దూరాలి. ఆయన అక్కడ చక్కగా కాళ్ళు ఊపుకుంటూ చాపుకుంటూ కూర్చుంటే ఆయన కాళ్ళ కింద, ఆయన కాలి మడమల కింద రుషికొండ బీచ్ నలిగి
నలిగిపోవాలి, ఆయన సెక్యూరిటీ రీజన్స్ అనో ఇంకోటనో చెప్పి మొత్తం బ్లూ ఫ్లాగ్ బీచ్ అంతటిని ఆక్యుపై చేసి అదొక ప్రైవేట్ ఎస్టేట్గా మార్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి కళ్ళగన్నారు. అందులో భాగంగా ఈ బ్లూ ఫ్లాగ్ స్టాండర్డ్ అనేది అడ్డుగా ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగానైనా తొలగించాలనే దురుద్దేశంతో దానికి సంబంధించిన కాంట్రాక్ట్స్ కొనసాగించాల్సి ఉన్నప్పటికీ, బీచ్ మేనేజ్మెంట్ కమిటీని పరిపూర్ణంగా నిర్వహించాల్సి ఉన్నప్పటికీ అటు అధికారులు ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుమ్మక్కై పూర్తి స్థాయిలో అక్కడ రుషికొండ బీచ్ను ఆ రోజుల్లో భ్రష్టు పట్టించారు. అదే ఒరవడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగింది. నిజంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ గారు కూడా అక్కడికి వెళ్ళి దృష్టి సారించాల్సి ఉంది. అసలు అక్కడ ఏం జరిగింది, జగన్ రెడ్డి గారి విధ్వంసంతో ఏమన్నా బీచ్ ఎఫెక్ట్ అయిందా, అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టాలి వంటి అంశాల మీద కూడా ఆయన దృష్టి సారించి ఉంటే బాగుండేది. కానీ ఆ స్థాయి శ్రద్ధ ఆయన పెట్టకపోవడం కూడా ఒకంత కూటమి వైఫల్యంగా కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో కక్ష కట్టి విశాఖ రుషికొండ మీద కన్నేసి రుషికొండ బీచ్ని భ్రష్టు పట్టించాడు అనేది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో తిరిగి బ్లూ ఫ్లాగ్ స్టేటస్ను పునరుద్ధరించాలనే ఆకాంక్షతో ముందడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో అక్కడ పరిశుభ్రత ఎలా మెయింటైన్ చేస్తారో, ఎలాంటి ప్రమాణాలతో ముందుకు వెళ్తారనేది ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి. ఇన్ బిట్వీన్ ఈ నీలి మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారం ఏదైతే ఉందో, బ్లూ ఫ్లాగ్కి, బ్లూ ఫాగ్కి, బ్లూ ఫ్రాగ్కి తేడా తెలియనటువంటి ఈ తరహా నీలి కప్పలు, బావిలో ఉండే కప్పల కారణంగా, వారి అజ్ఞానం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత నష్టపోకూడదనే ఉద్దేశంతో ఇవాళ ఈ స్పష్టత, ఈ క్లారిటీ మీకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనా దారిద్ర్యం అనేది నేటికి కొనసాగుతోంది. ఇంకెంతకాలం కొనసాగుతుందో కూడా ఇవాళ అంచనా వేయలేనటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తోంది. ఎందుకంటే విశాఖ నగరంలోని రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ స్టేటస్ను డెన్మార్క్లో ఉన్నటువంటి ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. ఈ అంశాన్ని జనగలం బహిర్గతం చేసింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా దీని మీద దృష్టి సారించింది. సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా టేకప్ చేసి ఇద్దరు అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించారనే అంశాలని గుర్తించి వారిద్దరిపై వేటు వేసింది. రానున్న రోజుల్లో బ్లూ ఫ్లాగ్ స్టేటస్ను ఏ విధంగా పునరుద్ధరించాలి అనే అంశాల మీద దృష్టి కేంద్రీకరించి ఇవాళ రుషికొండ బీచ్ను పరిశుభ్రంగా ఎలా మెయింటైన్ చేయాలి, బ్లూ ఫ్లాగ్ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఎలాంటి ప్రమాణాలతో ముందుకు వెళ్ళాలి, ఇలా అనేక అంశాల మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ దృష్టి కేంద్రీకరించినటువంటి సందర్భం. సో ఫీల్డ్లోకి ఇవాళ బ్లూ మీడియా వచ్చింది. బ్లూ మీడియా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఒక్కసారి చూస్తే వాళ్ళందరినీ బ్లూ ఫ్రాగ్స్ అనాలేమో, నీలి కప్పలు చేస్తున్నటువంటి అరాకొర జ్ఞానంతో వాళ్ళు చేస్తున్నటువంటి అజ్ఞానపు ప్రచారం అనాలి. ఈ అంశాలని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత ఖచ్చితంగా బ్లూ ఫ్రాగ్స్ యొక్క అజ్ఞానాన్ని చూసి నవ్వుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. సో అసలు వీళ్ళు చేసినటువంటి ప్రచారం ఏంటి అనే అంశాలను చూస్తే కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళు ఒక పోస్ట్ చేశారు. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన రుషికొండ బీచ్ను భ్రష్టు పట్టించిన చంద్రబాబు, 4 ఏళ్లు బ్లూ ఫ్లాగ్ బీచ్కి ఉన్న గుర్తింపు రద్దు, నీ చేతకానితనానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా చంద్రబాబు అని వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు. అసలు ఇక్కడ చేతకానితనం ఎవరిది, అసలు ఇక్కడ అజ్ఞానం ఎవరిది, ఎవరి యొక్క స్వార్థంతో ఇవాళ రుషికొండకు బ్లూ ఫ్లాగ్ హోదా అనేది తాత్కాలికంగా ఉపసంహరించే సిచ్యుయేషన్ క్రియేట్ అయిందనే అంశాలను ఒకసారి గుర్తు చేద్దాం. ముందుగా అసలు ఈ బ్లూ ఫ్రాగ్స్ యొక్క తెలివితేటలను అబ్జర్వ్ చేద్దాం. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎంతో పోటీ మధ్య ఈ బీచ్కు బ్లూ ఫాగ్ హోదా సాధించింది. కూటమి పాలనలో బ్లూ ఫాగ్ హోదా రద్దు కావడానికి కారణం ఏంటి? 2020లో అనేక రాష్ట్రాలతో పోటీపడి ఏపీలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విశాఖలోని భీమిలి బీచ్ కు బ్లూ ఫాగ్ హోదా తీసుకువచ్చింది. బ్లూ ఫాగ్ హోదా అంటే అంతర్జాతీయ టూరిస్టులు కూడా పెద్ద ఎత్తున రావడానికి అవకాశం ఉంటుంది. చెత్తా చెదారంతో కూడిన దుర్గంధభరితమైన అక్కడి పరిసరాలు, టాయిలెట్స్ నిర్వహణ సరిగా లేకపోవడంతో